భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ముగించుకుని ఇటలీలో అడుగుపెట్టారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే పర్యటనల కంటే కూడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే కారులో ప్రయాణించడం, రోమ్లోని కొలోజియంను సందర్శించడం, మెలోడీ చాక్లెట్ గిఫ్ట్ గా ఇవ్వడం, ఇలా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఇది కేవలం వ్యక్తిగత స్నేహమేనా, లేక 145 కోట్ల జనాభా ఉన్న భారత్ లాంటి ఒక భారీ మార్కెట్ ను ఆకర్షించడానికి ఇటలీ ప్రధాని వేస్తున్న వ్యూహాత్మక దౌత్య అడుగా? రక్షణ, సాంకేతికత, ఇంధన రంగాల్లో ఇరు దేశాల బంధం ఎటువైపు వెళుతోంది? ఇదే సమయంలో ఈ పర్యటనలో ఎవరు పెద్దగా గమనించని ఒక వివాదం కూడా రేగింది. నార్వే పర్యటనలో ఒక మహిళా జర్నలిస్టు హిల్లెలింగ్ ప్రధాని మోదీ పట్ల ప్రవర్తించిన తీరు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులు, తదనంతరం ఆమె అకౌంట్లు సస్పెండ్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని ఇమేజ్ ఎలా ఉంది? ఈ అంశాలపై మనతో మాట్లాడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ముగించుకుని ఇటలీలో అడుగుపెట్టారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే పర్యటనల కంటే కూడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి మరింత విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ప్రధాని మోదీ విదేశీ పర్యటన చేయడం మామూలే. గత ప్రధానితో పోల్చుకుంటే రికార్డులు బద్దలు కొట్టారు విదేశీ పర్యటనల విషయంలో మన ప్రధాని మోదీ. కాకపోతే ఈసారి ఈ 5 దేశాల పర్యటనలో ప్రధానంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోడీ భేటీని ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా బాగా ట్రెండ్ సెట్ చేస్తుంది. వ్యూస్ కూడా భారీగా వచ్చినాయి. దాంతోపాటు అక్కడ రిపోర్టర్ జరిగిన వివాదం కూడా తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగింది? మరింత విశ్లేషణ. రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇందులో 2 వేరు విషయాలు. ఒకటి నార్వేలో జరిగింది, ఒకటేమో మనకు ఇటలీలో జరిగింది. ఇటలీతోని ద్వైపాక్షిక సంబంధాలు మొదటి నుంచి మంచిగా ఉన్న మనం మెలోనీ కూడా మన భారత ప్రధానితో మాట్లాడుతూ ఆయన మాట అన్నది, భారత్ ఇటలీ సంబంధాలు ఈనాటి కావు, నేను ఈ ప్రధాని వచ్చిన తర్వాత 3 సార్లు కలిసాం, మేము ఇటీవలనే 3 సార్లు కలిసాం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నది. అందుకే అంతకు ముందే అసలు ఇది కొత్త నినాదం ఏం కాదు. మెలోడీ అనేది చాక్లెట్స్ పంచడం అనేది, మెలోనీ ఆమె పేరు, మోడీ ఈయన పేరు కనుక మెలోడీ చాక్లెట్లను ఆయన చాక్లెట్ పాకెట్ ను ఆయనకి ఇచ్చారు. అతనిలో వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఈ మెలోడీ అనేది బాగా పాపులర్ అయింది, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. అనుకోకుండా పార్లే చాక్లెట్లలో ఇదొక రకం ఉన్నది కనుక దీన్ని తీసుకెళ్లి ఆమెకి ఇవ్వడం, దాంతో చాలా సోషల్ మీడియాలో పనికిరాని విషయాలు చాలా వస్తాయి. అసలు నిజంగా ఇటలీకి మనకు ఉన్న సంబంధాలు ఏమిటి, దానికి సంబంధించిన అంశాలు ఏం ఖరారైన, ఏ రకంగా వ్యాపారం అవుతుంది, ఇదంతా ఎవరైనా రాసిండి? ఎవరన్నా? ఇటీవల సమస్య కాక్రోచ్ పార్టీ కూడా అట్లా ఏమంటే అనవసర విషయాలకు సోషల్ మీడియా బాగా ప్రాధాన్యత ఇస్తున్నందుకు మంచి ఉదాహరణ. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సోషల్ మీడియా, మోడీ సోషల్ మీడియా, ఉదాహరణ బీజేపీ సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా వాళ్ళది, అట్లాగే చాలా పెద్ద ఎత్తున దీనికి హైప్ క్రియేట్ చేశాం. అసలు ఇటలీతోని మన సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా మనకు సంబంధాలు కుదరాల్సింది, వాణిజ్య సంబంధాలు ఏం మాట్లాడుకున్నాం, ఎట్లాంటి ఒప్పందాలు కుదిరి ఒక్కరిని సీరియస్ గా రాసింది అలా రాలే కదా. అందుకని మోడీ గారు ఇటువంటి జిమ్మికు చేస్తుంటారు అప్పుడప్పుడు, పోయి దాని మీద పెడితే అసలు పోయింది అంటున్నా. ఇంకా అంతకంటే ముందు వివాదం పోవడానికి ఇది ఒక పెద్దగా దోహదమైంది అంటున్నా. 5 దేశాల పర్యటనలో నిన్నగాక మొన్న 30 నాడు నార్వేకి వెళ్ళాను. నార్వేలో జరిగింది ఏంది, ఒక మహిళా జర్నలిస్టు ఆమె స్పష్టంగా అది కరెక్ట్ కాదు, అసలు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే అయిపోతుంది. ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, దాని సంగతి ఏంటని అడిగింది. అమ్మ, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మా దగ్గర ఏం లేదు, మానవ హక్కుల ఉల్లంఘన జరగడం లేదా అన్న మాట చెప్తే అయిపోద్ది కదా. ఆమె అడిగిన ఉద్దేశం వేరే కావచ్చు, కానీ ఆమె స్వతంత్ర జర్నలిస్ట్, ఆమె చెప్పుకున్నది ఇట్లా బాధాకరంగా అనిపిస్తుంది అని చెప్పుకుంటూ, నార్వే ప్రపంచంలో అన్ని రకాలుగా చాలా వాటిల్లో ప్రజాస్వామ్య దేశాలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ లో ఉంటుంది నార్వే ఎప్పుడు కూడా. అది మన పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ లో ఉంది పత్రికా స్వేచ్ఛలో, మన 150 స్థానంలో ఉంది. అదే మాట్లాడుతూ ఆమె ఏమన్నదంటే, సూటిగా ప్రశ్న అడిగితే జవాబు ఎందుకు చెప్పడం లేదు, ప్రెస్ ఫ్రీడమ్ గౌరవించాలంటే మేము అడిగిన ప్రశ్నలు జవాబు సూటిగా రావాలి కదా అన్నది. ఆమె అడిగిన ప్రశ్న తప్పే కావచ్చు, మన దగ్గర మానవ హక్కుల ఉల్లంఘన జరగకపోవచ్చు, లేకపోవచ్చు, అదే విషయం స్పష్టంగా చెప్పే బదులు మోడీ గారేమో ఆమె ప్రశ్న అడగగానే లేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది ప్రతిపక్షాలకు ఆయుధంగా దొరికింది కదా.
రాహుల్ గాంధీ ఏమన్నాడు చూసిండ్రా, మన మానవ హక్కుల గురించి అడగగానే మోడీ గారు లేచిపోయిండు, అయిపోయింది, తప్పించి వెళ్ళిపోయిండు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇంకా మహమ్మద్ మైత్రి అయితే మన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయితే మా దగ్గర పత్రికా స్వేచ్ఛ లేదు, వాళ్ళందరూ అమ్ముడు పోయిండ్రు, మా దగ్గర పత్రికా మిత్రులు చేయలేని సాహసాన్ని మీరు చేసినట్టు మొత్తం మన జర్నలిస్ట్ వ్యవస్థ మొత్తం అంటగట్టింది ఆమె. అంటే జర్నలిస్ట్ వ్యవస్థ భారతదేశంలో మొత్తం నాశనం అయిపోయింది. అంటే మోడీని ప్రశ్నించేవాడే లేడు ఇక్కడ, అంతా ఆయనకు అనుకూలంగానే రాస్తున్నారు. ఎన్ని మీడియా సంస్థలు మన దగ్గర మోడీకి వ్యతిరేకంగా రాసేవాడు, మోడీ దగ్గినా తుమ్మినా ఏం చేసినా కూడా మోడీకి వ్యతిరేకంగా రాసే సంస్థ లేవా మన దగ్గర? అంటే మహమ్మద్ మైత్రి అట్లాంటిది. విదేశాల్లో జరిగే సంఘటనలు పట్టుకునేమో రాహుల్ గాంధీ మంది. దీనికి కారణం ఏంటంటే మోడీ అంటున్నారు. ఆ ప్రశ్నకు మోడీయే స్వయంగా జవాబు ఇచ్చిపోతే అయిపోయాయి. ఇవ్వకుండా వెళ్ళిపోయిన తర్వాత విదేశాంగ శాఖ, భారత విదేశాంగ శాఖ అక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ అన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తానన్నది. అనగానే మళ్ళీ ఆమె స్పష్టంగా, మహిళా జర్నలిస్ట్ స్పష్టంగా అడిగింది ఏమనంటే, అయ్యా నేను అడిగిన ప్రశ్న సూటిగా జవాబు చెప్పండి, మీ ప్రధానమంత్రి తప్పించుకొని పోయింది కదా, మీరు అనే చెప్తారా అన్నది. మానవ హక్కుల ఉల్లంఘన గురించి భారతదేశంలో ఏమంటారు? ఏం చెప్పొచ్చు? మా దగ్గర లేదండి, మీరు రావంటే కావలసి రాండి, మీరు మొత్తం బృందాన్ని తీసుకుపోతాం, మా దగ్గర మానవ హక్కుల ఉల్లంఘన లేదు అని చెప్తే అయిపోద్ది కదా, లేకపోతే దాన్ని రుజువు చూపెడితే అయిపోద్ది కదా. దానికి సంబంధం లేకుండా భారతదేశం చాలా పవిత్రమైన భూమి, చాలా వేద భూమి, ఎప్పటి నుంచో పురాతన నుంచి ఉన్నది భూమి మాది, మేము సున్నాన్ని మేమే కనుక్కున్నాం, యోగాన్ని మేమే కనుక్కున్నాం, ఏం మాటలు అవి? చెప్పాల్సినది సమాధానం అయింది. నేనైతే ఒక జర్నలిస్ట్ గా ఆమె అడిగిన ప్రశ్న సరి అయింది, ఆ ప్రశ్నకు సరైన జవాబు మోడీ గారు చెప్పలేకపోయినారు, దానికి తగ్గట్టుగా విదేశాంగ శాఖ మంత్రులు కూడా చెప్పలేకపోయినారు. మోడీ తప్పించుకోవడమే తప్పు. ఇప్పుడు తప్పించుకుంటా అంటే వెంటబడుతూనే ఉంటుంది, ప్రశ్న వెంటబడుతూనే ఉంటుంది. అంటే ప్రశ్న అనేది ప్రశ్న ప్రపంచం అంతా ప్రశ్నతోనే ఉదయించి ప్రశ్నతోనే ముగిస్తుంది అంటున్నాడు. ప్రశ్నలు కూడా ప్రపంచం లేదు. ఎందుకు చేశారు? సరే అప్పుడు తప్పించుకున్నారు. వెంటనే ఆమె అడిగింది, ఇవన్నీ సుత్తి వద్దండి, నాకు నా ప్రశ్నకు జవాబు కావాలని మంచి మర్యాద అడిగింది రెండోసారి. అప్పుడేమన్నారు, మరి G20 దేశాల సదస్సు జరిగింది, మా దగ్గర భాగస్వామ్య సదస్సు జరుగుతున్నది, మా దగ్గర చాలా దేశాలు వచ్చిపోతున్నాయి, మేము ఇది అంతే ఎందుకండి సుత్తి అంతా, నాకు కావాల్సింది మీ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అంటున్నారు, ఉన్నదా లేదా, హక్కుల ఉల్లంఘన ఉన్నదా లేదా అని అడిగింది. అప్పుడు కూడా మళ్ళీ అనవసర విషయాలు, కోవిడ్ అప్పుడు మేము 150 దేశాలకు మనం వ్యాక్సిన్ సప్లై చేశాం, ప్రశ్న ఏంటి జవాబు ఏంటి, ఆమె అడిగిన ప్రశ్న ఏంటి, వీళ్ళు ఇచ్చే జవాబు ఏంటి అంటున్నాను నేను. అందుకని దుర్మార్గంగా ఇవాళ భారతదేశం మన నార్వే ప్రెస్ ముందు, నార్వే ప్రజల ముందు, చాలా చిన్న దేశం రహీం గారు, కేవలం 60 లక్షల మంది జనాభా ఉంటుంది. 60 లక్షల మంది ఏంది, కేవలం మన హైదరాబాద్ లో ఉన్న జనాభాలో సగం కూడా కాదన్నట్టు కదా. 120 కోట్ల మంది అయితే గ్యారంటీ GHMC ఇప్పుడు ఉన్న పరిధిలో ఉంటారు కదా, అలా సగం హైదరాబాద్ లో సగం మొత్తం దేశమే. 60 లక్షల మంది ఉన్న దేశంలో బ్రహ్మాండంగా ప్రెస్ నేను చెప్తున్నా కదా, మానవ హక్కుల నుంచి మొదలు పెడితే అన్నింటిలో ఫస్ట్ సెకండ్ నార్వే, స్వీడన్, డెన్మార్క్ ప్రజాస్వామ్య దేశాలంటే వాటిని చెప్పుకుంటాం మొట్టమొదటి. అటువంటి దేశంలో మన పరువు తీసుకొని మోడీ గారు వచ్చిండ్రు. దాని తర్వాత సమాధానం చెప్పాల్సిన విదేశాంగ శాఖ అధికారులు వాళ్ళు పరువు తీసుకున్నారు. ఇవాళ మన దేశంలో విపక్షాలకు ఒక ఆయుధం అందించింది కదా. స్పష్టంగా ఆ ప్రశ్నకు నేను కూడా అడుగుతున్నా, ఆమె ఆవేదన వెలిపించింది. నార్వే దేశం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో ఫస్ట్ ఉన్నది, మీ దేశం 157 స్థానంలో ఉంది. అందుకని మా సంగతి ఏంది, మమ్మల్ని అడగనిస్తారా లేదా, అడిగితే సమాధానం రాకపోతే ఏం చేయాలి, నాకు ఇట్లా రాయడం బాధాకరం అనిపిస్తుంది అనుకు నువ్వు మాట అన్నారు. అది కూడా రేపు పంట కడతారు బీజేపీ వాళ్ళని ఒక మాట అన్నది. ఆమె ఏమన్నదంటే, నేను ఏ విదేశీ గూఢాచారిని కాదు, నేను స్వతంత్ర జర్నలిస్టును, నేను నా వృత్తే జర్నలిజం, అంతకన్నా ఏం లేదు, నేను ప్రశ్న అడిగినా జవాబు చెప్పంటున్నా, అంతకన్నా ఏం అడగాలి అని అడుగుతున్నాను. ఇంకేం చెప్పాలి చెప్పండి. అదే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా మెలోనీతో ఉన్నటువంటి, మీరు చెప్పినట్టు ఉన్నటువంటి ఇటలీకి మనకు ఉన్నటువంటి సంబంధాలు గురించి, లేకపోతే అసలు ఇటలీకు మనకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఏంది, గత చరిత్రలో ఉన్నట్టు మొదటి నుంచి ఇటలీ మనకున్న ప్రోత్సాహాలు ఏంది, ఏం చర్చించకుండా వాస్తవంగా సోషల్ మీడియా తీస్తే చాలు మొత్తం వాళ్ళ కెమిస్ట్రీ అంటూ, మెలోడీ చాక్లెట్లు అంటూ, వాళ్ళు ఆమెకు ఎదురుకెళ్ళి ఆమెకి ఏదైతే షేక్ హ్యాండ్ ఇచ్చారంటే ఇలా రకరకాలుగా పొగడతలతో వన్ టైప్ ఆఫ్ ఒక రొమాంటిక్ స్టోరీలా క్రియేట్ చేస్తా ఉన్నారు ఏ సోషల్ మీడియా చూసినా. కాకపోతే ఇక్కడ 145 కోట్ల జనాభా ఉన్న భారత్ లాంటి ఒక భారీ మార్కెట్ను ఆకర్షించడానికి ఇటలీ ప్రధాని వేస్తున్న వ్యూహాత్మక దౌత్యాడుగానే కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు మనము చాలా దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నాం కదా. ఓవర్స్ విమానాల నుంచి మంది పెడితే ఇటలీ తెప్పించుకున్నాం కదా గతంలో. మనం అయితే యుద్ధవిమానాలు తెప్పించుకున్నాం, ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్నాం, ఇటలీ నుంచి తెప్పించుకున్నాం, యూరోపియన్ దేశాలతో ఇప్పుడు సంబంధాలు మొదటి నుంచి బాగున్నాయి మనకు. దాన్ని అందుకని మా మీడియా ఎంత చెడిపోయిందంటే అసలు విషయం విడిచిపెట్టి కొసలు పట్టుకుంటున్నారండి. ఇది కేవలం ఒక ఆసక్తికరంగా రాసుకోవాల్సిన అంశం, స్పష్టం కాదంటలేదు, మొత్తం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనకు ఇటలీ ప్రధానికి మన ప్రధానమంత్రి మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ఇవ్వడం అనేది చాలా ఆసక్తికరం, కొంచెం రంగు పూసినట్టు ఉంటది.
దాన్ని అది మాత్రమే ఫోకస్ చేసుకుని మిగతా అని ఫోకస్ చేయకపోవడం సంగతి ఏంటంటే సోషల్ మీడియాలో అనవసర విషయాలు ఎక్కువ పట్టించుకుంటున్నాం, అవసర విషయాలు తక్కువ పట్టించుకుంటున్నాం అంటున్నాడు. ఇటలీతోని మన దౌత్య సంబంధం ఈ ఐదు దేశాల పర్యటనలో మొదటి నుంచి మోడీ గారు పోయిన సంగతి ఏంది, ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ ఏమేమి పొందారు గుర్తించుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో రహీం గారు ఎట్లా ఉంటది అంటే మిగతా అధికారుల స్థాయి అంతా అయిపోయి ఫైనల్ సిద్ధమై సంతకాలకు మాత్రమే ఉన్నప్పుడు కొన్నిసార్లు సంతకాలు వీళ్ళే పెట్టరు, ఈ ప్రధాన ఆ ప్రధాన పెట్టరు, అధికారుల మధ్య సంతకాలు పెడుతుంటే సాక్షిభూతంగా వీళ్ళు నిలుస్తారు. చాలా సార్లు మీరు చూస్తారు కదా, వీళ్ళు నిలబడతారు. మీరు దాన్ని విడిచిపెట్టి మిగతా అని ఒకటి మాత్రం ఏమంటారు, ఇంత పర్యటనలో కూడా ఏమంటారు బూడిదలో పన్నీరు పోసినట్టు అయిపోయింది. బూడిద ఉన్నది, బూడిదలో పన్నీరు పోస్తే ఏమైతుంది, వాసన రాదు కదా. ఇదే జరిగింది. ఇన్ని దేశాలలో గెలుస్తూ వచ్చి ఇన్ని దేశాలు పర్యటిస్తున్న మోడీ గారే నార్వే విషయానికి వస్తే ఆయన ఆ ప్రశ్నలు ఎదుర్కోవాల్సింది అంటున్నాడు. ఆ ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం మనం చెప్పొచ్చు. మా దగ్గర హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరు సమానంగా బతుకుతున్నారు, పెద్ద సమస్య లేదు. నిజంగా చెప్పానంటే ఒక ఆస్ట్రేలియాలో, ఒక అమెరికాలో చూడండి, ఒక మన విదేశీయుని పట్టుకొని మెడ మీద బూట్ కాళ్ళతో పెట్టి అమెరికాను ప్రశ్నించగలుగుతుంది ఈ నార్వే విలేకరి. అది కూడా చెప్తున్నారు. నార్వే విలేకరి మంచిది ఆమె అనుకుందాం కొద్దిసేపటికి. ఇదే నార్వే దేశం అమెరికాలో జరుగుతున్న మానవ హరణ గురించి ప్రశ్నించగలుగుతుందా, ప్రశ్నించి బతకగలుగుతుందా? మనం తలకాయదూడంగానే మనం ప్రశ్నించింది ప్రశ్న కరెక్ట్ అంటున్నాను, ప్రశ్న తప్పు కాదు, మనం తప్పించుకోవడం కూడా తప్పే అంటున్నాను. కానీ ఇదే మాట అమెరికాలో జరుగుతున్న మానవ హరణం గురించి, పాకిస్తాన్ లో జరుగుతున్న మానవ హరణం గురించి మాట్లాడగలుగుతుందా? ఈ ఇండెక్స్లు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి రహీం గారు, మీకు తెలియదు కాదు. ఇప్పుడు పాకిస్తాన్ మనకన్నా ప్రెస్, మీడియం ఆఫ్ ప్రెస్ మన స్వేచ్ఛలో బాగా ముందుందంటే ఏం చెప్పాలి? అంటే ఎటువంటి నివేదికలు ఇవన్నీ కూడా తప్పుడు నివేదికలు కావా? విదేశాల్లో ఉన్న నివేదికలు కూడా ఇవన్నీ కూడా నివేదికలు కూడా ఏదో ఉజ్జాయింపుగా చెప్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వాళ్ళు మన దాట వేసిన దాన్ని మళ్ళీ కనీసం ఆర్టికులేట్ చేసి ఏదో విషయాలు అడిగిన ప్రశ్న కాకుండా ఏదో విషయాలు చెప్పడం కరెక్ట్ కాదు. మీరన్న మెలోడీ చాక్లెట్లదే ప్రధానం కాదు. నాకైతే నేను ఇటలీతో మనకు గతంలో వేల సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి, మనకు వందల సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి. మంచి చెడ్డ అన్ని మాట్లాడుకుంటాం. మీరు అన్నట్టు మన దేశం మార్కెట్ ను వాళ్ళు సొంతం చేసుకుంటారు. మనం అక్కడి నుంచి ఎగుమతులు చేసుకునే ప్రయత్నం చేసి మనం కూడా ఎగుమతులు చేసుకుంటాం. మనం ఇంకొకటి ఏంటంటే ఇటీవల మన ఎగుమతులు తగ్గినాయి, దిగుమతులు పెరిగినాయి, ఎగుమతులు తగ్గినాయి. కనుక అటువంటి దేశానికి కూడా మనం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అవసరాలు మనం తీరుస్తాం, మన అవసరాలు వాళ్ళు తీరుస్తారు. ఇది జరగాల్సింది అంటున్నాను. కానీ మోడీ తప్పించుకోవడం తప్పే, నార్వే విలేకరు అడిగిన ప్రశ్నకు. అట్లానే అధికారులు అంతకంటే తప్పించుకోవడం కాదు, అనవసరంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు మనకు రచయితుండే, ఆయన మొదలు పెడితే ఎక్కడి నుంచి ఎక్కడికి తేలేవాడట. అంటే అసలు విషయం విడిచిపెట్టి మళ్ళీ మొదటికి రావడానికి మళ్ళీ ఇంకో 4 పేజీలు పట్టేదట. అట్లా ఉంది వీళ్ళు కథలు చెప్తే, కహానీలు చెప్తే ఎట్లా ఉంది అంటే, విశ్వనాథ్ సత్యనారాయణ గారు మంచి రచయిత, 1000 పడగలు రాసిండు, అది వేరు. కానీ ఇక్కడికి వచ్చాకల్లా వీళ్ళు ఆమె అడిగిన ప్రశ్న ఒకటైతే వీళ్ళు సమాధానం ఇంకో చెప్తుంటే తప్పించుకోవడం కాదా? మా దగ్గర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతలేదు, మీరు కావాలంటే రుజువు చేసుకోండి, మీరు మా దేశానికి రండి, చూడండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అంటే ఎంత హుందాగుండేది. అది విడిచిపెట్టి సున్నాన్ని కనుక్కున్నాం అంటారు, ఆర్యభట్ట మావోడే అంటారు, ఇంకేదో సైన్స్ అంటారు, ఇంకేదో మన కోవిడ్ టీకాలు అంటారు, ఆఖరికి G20 దేశాల సమస్య వస్తుంది. ఇంత తిప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా తింటావు అంటే ఇట్లా చూపెట్టావా, ఇట్లా చూపెట్టావు, అది కూడా చూపించావా? ఆయన అడిగిన ఆ ప్రశ్నకు మాత్రం ఆ ఒక్కటి అడక్కు, అన్ని మాకు సమాధానం చెప్తామని మాట్లాడింది. అది తప్పంటున్నాడు. రైట్ రామారావు, రైట్, చక్కటి విశ్లేషణ అందిస్తుంది. ధన్యవాదాలండి.